వెల్కమ్ టు టిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి 6852 ఐలాండ్స్ కలిస్తే జపాన్ అన్న దేశం ఫామ్ అవుతుంది. ఆ దేశంలో ఇన్ని ఇంగ్రీడియంట్స్ కలిస్తే టెరియాకి చికెన్ అన్న ఒక రెసిపీ తయారవుతుంది అనమాట. ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. అలాగే జపాన్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుంటూ మనం ఈ రెసిపీ తయారు చేసుకుందాం. టెరియాకి చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందామా వద్దా? చూసుకుందామా? ఓకే. టెరియాకి చికెన్కి కావాలి 1 whole చికెన్ బ్రెస్ట్ పీస్, ఫ్లార్ అంటే వీట్ ఫ్లార్, సాల్ట్ అండ్ పెప్పర్, డార్క్ సోయా సాస్, 2 whole eggs, పాప్రికా పౌడర్, ఫ్రెష్ రోజ్మెరీ, చాప్డ్ సెలరీ, అలాగే చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్ మరియు కొద్దిగంత షుగర్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి అంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ని 1 by 1 ఈ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుంటూ ఒక్కొక్కటి కలుపుకుంటూ మామూలుగా మనం చికెన్ పకోడా ఎలా తయారు చేసుకుంటామో అలాగే తయారు చేసుకోవాలి. అయితే ఒక ముఖ్యమైన విషయం మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలిపి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉండగా ఒక సాస్ ఏర్పడుతుంది. ఆ సాస్ని టెరియాకి సాస్ అంటారు. టెరియాకి అంటే దాని మీనింగ్ నాకు తెలీదు, కానీ దాన్ని తప్పకుండా రీసెర్చ్ చేసి చెప్తాను. టెరియాకి అన్నది జనరల్గా జాపనీస్ కుజీన్లో చాలా మటుకు ఒక సాస్ మాదిరిగా తయారు చేసుకుంటారు అనమాట. అది సూషీనే కానీ, సూపే కానీ, ఇంకేదన్నా ఫ్రైడ్ రైస్ లాంటి ఐటమ్ కానీ, లేకపోతే రేమన్ నూడిల్స్ లాంటి నూడిల్సే కానీ, ఎలాంటి రెసిపీలో కూడా చాలా మటుకు మనం ఇక్కడ ఎలాగైతే రసము సాంబారు తయారు చేసుకొని తింటామో వాళ్ళు అక్కడ టెరియాకి సాస్ ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో వాడతారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఏ స్టేపుల్ డిష్ ఫ్రమ్ జపాన్. అంటే రోజువారీగా మనం పొద్దున్న లేచి ఎలాగైతే ఇడ్లీ దోశ వడలు తింటామో వాళ్ళు అక్కడ పొద్దున్నే లేచి చికెన్ టెరియాకి కానీ లేకపోతే ఫిష్ టెరియాకి కానీ తయారు చేసుకుంటారు. యాక్చువల్లీ నన్ను అడిగితే ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ మీట్స్తో వాళ్ళు టెరియాకి తయారు చేసుకుంటారు. ఫిష్ కానీ, సీ ఫుడ్ కానీ, చికెన్ కానీ, బీఫ్ కానీ, పోక్ కానీ, వగేరా వగేరా వగేరా. ఓకే, సో ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ చికెన్ బ్రెస్ట్ పీస్ని తీసుకొని దీంట్లోకి 2 whole eggs యాడ్ చేసే కంటే ముందుగా మనం ఇక్కడ కొద్దిగంత అబౌట్ 2 teaspoons ఆఫ్ పాప్రికా పౌడర్, రైట్, దాంతోపాటు కొద్దిగంత సాల్ట్, పెప్పర్. మీకు తెలుసో లేదో ఒరిజినల్గా పెప్పర్ జపాన్లో దొరికేది కాదు, కానీ వాళ్ళకి చాలా 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 పాత కాలంలో ఎప్పుడైతే జపాన్కి చైనాకి తీవ్రమైన రైవలరీ నడిచేదో అప్పట్లో వాళ్ళకి ట్రేడ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం పెప్పర్ టేస్ట్ చేశారనమాట. టేస్ట్ చేసిన తర్వాత అవాక్ అయిపోయి ఇన్ ట్రూ జాపనీస్ స్టైల్ వాళ్ళు దాని గురించి పాటలు పద్యాలు ఎన్నో రకాల ఆర్ట్ ఫామ్స్ డెవలప్ చేసి పెప్పర్ ఇలా ఉంటుంది, పెప్పర్ అలా ఉంటుంది, పెప్పర్ చాలా బాగుంటుంది అది ఇది అనుకుంటూ పాపం దాని మీద బాగా ట్రిప్ అయ్యారనమాట. ఓకే, సాల్ట్ అండ్ పెప్పర్ మరియు పాప్రికా పౌడర్తో పాటు నేను దీంట్లో యాడ్ చేశాను కొద్దిగంత డార్క్ సోయా సాస్. రైట్, డార్క్ సోయా సాస్తో పాటు మనం ఇప్పుడు దీంట్లోకి కొద్దిగంత ఫ్రెష్ రోజ్మేరీది చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ. ఇది ఒరిజినల్గా అసలు జాపనీస్ కుజిన్లో ఉండేది కాదు, కానీ తర్వాత 1800 సెంచరీ అంటే 1800 శతాబ్దంలో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు జపాన్ని ఆక్రమించుకొని పరిపాలించడం స్టార్ట్ చేశారో వాళ్ళ ద్వారా ఈ హర్బ్ ఇలా ప్రపంచాన్ని మొత్తం చుట్టుముడుతూ ఎక్కడి నుంచి యూరప్ నుంచి ఆఫ్రికా నుంచి కొరియా దాటి మెల్లిగా చైనా నుంచి జపాన్లోకి వెళ్ళి చొచ్చుకుపోయిందనమాట. ఇది కేవలం తెల్లవాళ్ళు జాపనీస్ కుజిన్లోకి ఇంట్రడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ ఏంటిది అంటే ఫ్రెష్ రోజ్మెరీ. ఇది జపాన్లో మీకు అసలు దొరకదు, వాళ్ళు అసలు వాళ్ళ రెసిపీలో వాడరు అనమాట. ఓకే, ఫ్రెష్ రోజ్మెరీతో పాటు మనం దీంట్లో యాడ్ చేస్తున్నాము చాప్డ్ సెలరీ. చాప్డ్ సెలరీతో పాటు మన యూజువల్ గార్లిక్ అండ్ జింజర్, అల్లం వెల్లుల్లి. అది లేనిదే ఏ వంట లేదు అని నా గట్టి అభిప్రాయం. ఓకే, దాంతో పాటు ఇంకేమైనా ఉందా మన దగ్గర ఇక్కడ యాడ్ చేయడానికి? సాల్ట్, పెప్పర్ అన్నీ అయిపోయి. ఓకే, కొద్దిగంత షుగర్. షుగర్తో పాటు ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేస్తాము 2 whole eggs.
లైట్గా దీంట్లోకి మనం వీట్ ఫ్లవర్ యాడ్ చేసి, యాక్చువల్లీ ఈ రెసిపీలో మైదా వాడతారు, యాక్చువల్లీ వీట్ ఫ్లవర్ కూడా వాడతారు, కానీ నేను ప్రస్తుతానికి ఇక్కడ మైదా వాడుతున్నాను. చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మీ అమూల్యమైన చేతులతో, హస్తాలతో వాటిని మిక్సింగ్ బౌల్లోకి దింపి ఇక్కడ ఉన్న పదార్థాలన్నింటినీ కూడా శుభ్రంగా కలిపి పకోడా మాదిరిగా ఒక లేయర్ ఫామ్ అయిన తర్వాత వేడిగా మరుగుతున్న కుకింగ్ ఆయిల్లోకి వీటిని దింపేస్తే ఈ అద్భుతమైన చికెన్ టెరియాకి అన్న జాపనీస్ రెసిపీ సో ఈ మాదిరిగా మంచి కోటింగ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మొత్తం చికెన్ బ్రెస్ట్ పీస్ ని యాజ్ ఇట్ ఈజ్ వేడిగా మరుగుతున్న మన ఆయిల్ లోకి ఉంచేసి ఫ్రై చేసుకుందాం. స్వాహా. సో దీనితో మన చికెన్ టెరియాకి అన్న ఈ జాపనీస్ రెసిపీ మోర్ ఆర్ లెస్ తయారైపోయింది. అది జస్ట్ కొంతసేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత వాటిని అంటే సారీ ఇక్కడ ఉన్న ఈ చికెన్ బ్రెస్ట్ని అలా హోల్గా తినేయచ్చు, అంటే మొత్తం ముక్క అలా కూడా తినేయచ్చు. లేకపోతే కొంచెం డీసెంట్గా పద్ధతిగా మనం దాన్ని చిన్న స్ట్రిప్స్లోకి కట్ చేసుకొని తిని అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఎంజాయ్మెంట్ ఎలా చేయొచ్చు, దాన్ని జాపనీస్ వాళ్ళు ఎలా చేస్తారు, ఈ చికెన్ టెరియాకి తినేటప్పుడు వాళ్ళు ఏమేమి తాగుతారు, అలాగే వాళ్ళు ఏమేమి కబుర్లు చెప్పుకుంటారో ఇవన్నీ చూస్తూ ఉండండి. డైరెక్ట్గా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మీకు ప్లేటింగ్ చేసి చూపిస్తాను. అప్పుడు దీని టేస్ట్ వివరిస్తూ మీకు ఇందాక చెప్పిన కబుర్లన్నీ కూడా నేను మీకు డిస్క్రైబ్ చేస్తాను. ఓకే, మీరు ఏం చేస్తారో తెలుసు కదా, కొద్దిగా ఓపిక పట్టాలి. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడ మనకి బ్రౌన్ కలర్లో వేడిగా వేగిపోయిన చికెన్ పీస్ ఏదైతే ఉందో దాన్నే చికెన్ టెరియాకి అంటారు. మీరు అది చూసి డౌట్ పడకండి అది మాడిపోయిందా లేకపోతే ఏంటది ఆ కలర్లో ఉంది ఆ రంగు ఏంటి అని. ఎందుకంటే మనం దీంట్లో యాడ్ చేసాము సోయా సాస్, డార్క్ సోయా సాస్ మరియు షుగర్. కాబట్టి అవి రెండు మీరు ఏ రెసిపీలో యాడ్ చేసి ఫ్రై చేసినా కూడా క్యారమలైజేషన్ వల్ల, అలాగే డార్క్ సోయా సాస్కి ఉన్న ఒక ఏకైక గుణం ఏంటి అంటే దాన్ని మీరు ఏ రెసిపీలో కలిపినా కూడా అది నల్లగా తయారవుతుంది అనమాట. ఓకే, సో హెన్స్ దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద కలర్. ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తామంటే జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా బాగా వేడిగా ఉంది కాబట్టి మనం దీన్ని తీసి కొంతసేపు ఇలాగా ఒక టిష్యూ పేపర్ మీద సోక్ చేసి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసుకునేందుకు మనం పక్కకు పెట్టేద్దాము. అది కొద్దిగా కూల్ అయిన తర్వాత వాటిని స్ట్రిప్స్ మాదిరిగా కట్ చేసుకుందాము. ఓకే, సో అది కూల్ అవడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి మనం ఆ 5 నిమిషాల టైంని ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూద్దాము. అది ఒకసారి కూల్ అయిన తర్వాత నేను మీకు దాన్ని చాప్ చేస్తున్నట్టు కనిపిస్తాను అనమాట. అప్పుడు చాప్ చేస్తుండగా ఇందాక చెప్పినట్టు జపాన్ గురించి అద్భుతమైన కబుర్లు ఏవైతే ఉన్నాయో మీరు తెలుసుకుంటారు. ఈ మాదిరిగా మనం స్ట్రిప్స్ రామచంద్ర నించేపు ముత్తుకున్నాను కదా, ఇదే స్ట్రిప్. ఈ మాదిరిగా మనం కట్ చేసుకుంటే మన చికెన్ టెరియాకి రెడీ. మీకు తెలుసా జాపనీస్ భాష అన్నది 3 అంశాలు కలిస్తేనే దాన్ని జాపనీస్ భాషలాగా తయారవుతుంది. ఒకటేమో హీరాగానా అంటే దాని బేసిక్ రిటన్ ఫామ్ విచ్ ఇస్ ది ఒరిజినల్ ఫామ్. దాని తర్వాత చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత అది కటాకనా అయింది. దాని తర్వాత కాంజీ అన్న స్క్రిప్ట్ తర్వాత డెవలప్ అయిన తర్వాత ఈ 3 అంశాలన్నీ డెవలప్ అయిన తర్వాత జాపనీస్ భాష పుట్టుకొచ్చింది అనమాట. ఎలాగైతే ఈ రెసిపీకి మనకి ఒక ఫ్రై ఐటమ్, అలాగే ఆ ఫ్రై ఐటమ్తో పాటు కొంచెం లైట్గా సాస్తో పాటు దానికి మీద కొద్దిగా గార్నిషింగ్ ఎలా అయితే ఉందో, అలాగే జాపనీస్ భాష కూడా ఈ 3 స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్లో నుంచి దాటి బయటకు వచ్చింది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ జాపనీస్ నేర్చుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంత భయంకరంగా ఉంటాయి, చాలా బీభత్సంగా అంటే మళ్ళీ చాలా అద్భుతంగా ఉంటాయి అని అర్థం. జాపనీస్ నేర్చుకున్న వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ దగ్గర నుంచి పెద్ద కంపెనీలు కూడా, జపనీస్ కంపెనీలు ఎవరైతే భారతదేశంలో వచ్చి ఫ్యాక్టరీలు నిర్మిస్తారో లేకపోతే వాళ్ళకి ఇక్కడ లేబర్ కావాల్సి వస్తుందో వాళ్ళకి, లేబర్కి అలాగే మేనేజ్మెంట్కి మధ్యలో ట్రాన్స్లేటర్గా పనిచేసేవి చాలామంది నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. సో మీరు ఒకవేళ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ఎనీ ఆల్టర్నేటివ్ కెరియర్ ప్లాన్స్ రైట్ నౌ, మీరు తప్పకుండా జాపనీస్ నేర్చుకోండి. జాపనీస్ నేర్చుకోవడం కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే జాపనీస్ భాషలోనే 5,000 క్యారెక్టర్లు ఉంటాయి.
మనకి 57 లేకపోతే 26 ఆల్ఫాబెట్స్ ఇవన్నీ అలవాటు అయిపోయి, కానీ జాపనీస్ 4-5 లెవెల్స్లో నేర్పిస్తారనమాట. బేసిక్ లెవెల్, బిగినర్స్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ పూర్తి చేసిన వాళ్ళకి మాత్రము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో నేను చెప్తున్నాను, ఈ రెసిపీ తింటూ ఉండగా కూడా మీరు వెంటనే మీ చుట్టుపక్కల ఎక్కడైతే జాపనీస్ నేర్పిస్తారో అక్కడికి వెళ్ళి సైన్అప్ అయిపోండి. ఓకే, ఇప్పుడు ఈ చికెన్ టెరియాకిని మనం ఏం చేయబోతున్నాం అంటే సింపుల్గా ప్లేట్ చేసి దాని మీద ఫ్రెష్ రోజ్మేరీ లైట్గా జల్లేసి నేను మీకు ప్రజెంట్ చేస్తాను. అది చూసి మీరు నోరు ఊరిస్తూ ఉండండి. దాని తర్వాత తిని ఇంకా ఇలాంటి ఎన్నో సరదా కబుర్లు చెప్తూ ఉంటారు. ఓకే, చూడండి. సరరా సరరా యాక్చువల్లీ పొడవు స్ట్రిప్స్ అన్ని బాగున్నాయి కాబట్టి అలాగే పెడదాం మనము. ఇప్పుడు 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 దీని మీద రోజ్ 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 రోజు మేరీ అన్న ఒక చిన్న ప్యారడీ పాట పాడుకుంటూ లైట్గా చుట్టుపక్కల ప్లేట్ మీద కూడా ఈ రోజ్ మేరీని బ్లెస్ చేస్తున్నట్టు మనం అక్షింతలు జల్లినట్టు నేను కొంచెం అసహ్యంగా పెట్టాను, కానీ దీన్ని కొంచెం ఫర్దర్ మాడిఫికేషన్స్ చేయడానికి ఆబ్వియస్లీ మా ఫుడ్ సపోర్ట్ టీం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని ఇంకా బాగా అద్భుతంగా డ్రెస్అప్ చేసి మీకు చూపిస్తారు. మీరు కొంచెం ఓపిక పట్టండి, ప్లేటింగ్ తర్వాత కలుద్దాం. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో? మీకు ప్రాబ్లీ అది చూడడానికి అంత అట్రాక్టివ్గా కనిపించలేదు, కానీ తినడానికి చాలా చాలా బాగుంటుంది. హియర్ లెట్ మీ షో ఇట్ యూ. బా, అలా కొద్దిగా కారంగా, అలా స్వీట్గా, అలా కొంచెం చప్పగా, అలా కొంచెం ఘాటుగా, అన్ని రకాల ఫ్లేవర్స్ దీంట్లో ఉన్నాయి. పైగా ఇది చికెన్ విచ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్, ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్, ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్. చికెన్ పకోడాలు ఇవన్నీ అసలు ఏం పనికిరావు దీని ముందర. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసుకొని తింటేనే మీకు అర్థమవుతుంది నేను ఈ జాపనీస్ రెసిపీ గురించి ఇంత బిల్డప్ ఎందుకు ఇస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా చాలా బాగుంది, చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. అంతే, దీనికంటే ఇంకేం చెప్తాను నేను. వాట్ ఈస్ ఫుడ్ ఆల్ అబౌట్? ఫుడ్ ఇస్ ఆల్ అబౌట్ యూ అండ్ మీ సిట్టింగ్ అండ్ ఈటింగ్ టుగెదర్. అది ఎలాగో జరగట్లేదు కాబట్టి నేను తయారు చేసిన రెసిపీని మీరు అదే పద్ధతిలో తయారు చేసి మీకు ఎలా అనిపించిందో తిని మాకు తప్పకుండా ఒక రివ్యూ రాసి పంపండి. దీని తర్వాత ఇంకో అద్భుతమైన సాలడ్తో పాటు మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి. టిట్టూస్ స్పైసెస్ సమర్పించు. వావ్, ఏమి రుచి! ఆ అద్భుతమైన రెసిపీ తర్వాత ఇప్పుడు నేను మీకు తీసుకొచ్చాను ఒక వెరీ పెక్యూలియర్ అండ్ ఇంట్రెస్టింగ్ సలాడ్. అది ఏం సలాడ్, ఇదేంటి యాపిల్స్ కనిపిస్తున్నాయి ఏంటి అని మీకు డౌట్ వచ్చింది కావచ్చు. ఈ సలాడ్ పేరు వాల్డ్రాఫ్ సాలడ్. WALDROF సాలడ్. దాని పేరు కూడా నాకు కూడా వినడానికి చాలా విచిత్రంగా అనిపించింది, కానీ తయారు చేసుకొని తినడానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. దీంట్లో యాపిల్స్ ఉంటాయి, వాల్నట్స్ ఉంటాయి, అందుకే నాకు తెలిసి కావచ్చు దీని పేరు వాల్డ్రాఫ్ అని అటు ఇటు కాకుండా పెక్యూలియర్గా పెట్టారు పేరు. ఎనీవేస్, వాల్డ్రాఫ్ సాలడ్కి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. వాల్డ్రాఫ్ సాలడ్కి కావాలి 2 యాపిల్స్, ఫ్రెష్ పార్స్లీ, లీక్, లెమన్ వెజ్, పౌడర్డ్ షుగర్, రైసింగ్ షుగర్, హనీ, వాల్నట్స్, ఫ్రెష్ క్రీమ్, ఫ్రెష్ సెలరీ, అలాగే కొద్దిగంత మేయోనేస్. ఆల్ రైట్, ముందుగా మనం ఏం చేస్తామంటే యాపిల్స్ని డైస్ మాదిరిగా, అంటే క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, టాప్ అండ్ బాటమ్ కూడా తీసేయండి దీంట్లోంచి. బికాజ్ సాలెడ్లో ఈ పైన దాన్ని స్టెమ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాలు తినడానికి చూడడానికి కూడా బాగుండవు కాబట్టి. ఓకే, ఈ మాదిరిగా చిన్న చిన్న డైసెస్లో కట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే డైస్ చేసుకున్న ఈ యాపిల్ ముక్కలన్నిటినీ, వింటున్నారా, డైస్ చేసిన యాపిల్ ముక్కలన్నిటినీ, అయ్యో అబ్బా ఒక ముక్క పడిపోయింది, చాలా అనవసరంగా వేస్ట్ అయిపోయింది. సర్లే,
బౌల్లోకి వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మన దగ్గర, వాల్నట్స్, సెలరీ, లీక్స్, అలాగే పార్స్లీ, వీటినన్నింటినీ కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. ఫైన్ చాప్ ఎందుకు అంటే మనం ఇక్కడ తయారు చేసుకోవాల్సింది సాలెడ్. అదే కర్రీ కాదు, స్టూ కాదు, సాంబార్ కాదు, పులుసు కాదు. సాలెడ్లో మీరు తయారు చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎంత ఫైన్ చాప్ చేసుకుంటే మీ సాలెడ్కి అంత రుచి ఉంటుంది, దానికి అంత టేస్ట్ వస్తుంది. టేస్ట్తో పాటు లుక్ కూడా ఏర్పడుతుంది అనమాట. అండ్ సిన్స్ టేస్టింగ్ అంటే ఫుడ్ అనేది ఎప్పుడు మీ కంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకళ్ళు చూడడానికి అది చాలా బాగుంది అంటే ఆటోమేటిక్గా మీ మైండ్ దాని మీద ఫిక్స్ అయిపోయి నేను తింటాను ఇవాళ అని డిసైడ్ అయిపోతుంది. కాబట్టి అపియరెన్స్ ఇస్ ఎవ్రీథింగ్, అపియరెన్స్ ఇస్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్. సో అందుకు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న లీక్స్ని ఫైన్ చాప్ చేసుకుందాం. ఓకే, చిన్నగా సన్నగా యాజ్ మచ్ as పాసిబుల్ ఫైన్ చాప్. మీకు ఒక చాలా పెద్ద డౌట్ రావచ్చు, వీడేంటి ఇంత మంచి ఫ్రూట్తో పాటు ఇలా పచ్చి కూరగాయలన్నీ కలిపేస్తున్నాడని. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, సాలెడ్స్కి భేదాలు ఉండవు. సాలెడ్ దేంతో అన్నా ఎప్పుడన్నా ఎలాగన్నా కలిసిపోతుంది అనమాట. అది నాలాగే భేదాలు లేని మనిషి లాంటిదే అనమాట. అది ఎనీ రెసిపీ, ఎనీ ఇంగ్రీడియంట్, ఎనీ విచ్ వే వాట్స్ ఎవర్, ఇట్ డజంట్ కేర్. ఎలాగన్నా, ఎప్పుడైనా, ఎక్కడైనా. ఓకే, ఇప్పుడు లీక్ తర్వాత సెలరీని కూడా అలాగే ఇంచుమించు చిన్నగా స్మాల్, ఫైన్ అండ్ క్యూట్గా కట్ చేసుకుందాం. పార్స్లీ అయిపోయింది. పార్స్లీ అవ్వలేదు కదా, రైట్. పార్స్లీ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్. ఇవి రెండింటిని ఎలా కట్ చేసుకున్నాం అలాగే ఫైన్ చాప్, ఫైన్ చాప్, ఫైన్ చాప్. ఇంకెవరున్నాయో మనకి ఇక్కడ తరుక్కోవడానికి? వాల్నట్స్. వాల్నట్స్ కూడా ద బ్యాక్ ఆఫ్ యువర్ నైఫ్ అలా క్రష్ చేసిన తర్వాత నాలాగా ఫెయిల్ అయింది, సరిగ్గా క్రష్ అవ్వలేదు అంటే అప్పుడు మీరు నైఫ్ తీసుకొని జాగ్రత్తగా చేతులు కాళ్ళు కోసుకోకుండా మీ వాల్నట్ని చిన్న చిన్న ముక్కల్లోకి తరిగేసుకోండి సుమి. ఓకే, ఇప్పుడు తరుక్కునే కార్యక్రమాలు మనకి ఇంకేమీ లేవు ఎక్సెప్ట్ అప్పుడు మధ్యలో చిన్న ఆపిల్ ముక్క నోట్లోకి వేసుకోవడం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిక్సింగ్ బౌల్ అయితే ఉందో దాంట్లో ప్రధానంగా కట్ చేసుకున్న ఆపిల్ ముక్కలు, రైట్, దాంతోపాటు కొద్దిగంత ఐసింగ్ షుగర్ 1 teaspoon, 2 teaspoons, దాంతోపాటు హనీ. ఓకే, హనీతో పాటు దీంట్లోకి కొద్దిగంత థిక్ క్రీమ్ యాడ్ చేద్దాము. క్రీమ్ తో పాటు మనం ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్న వాల్నట్స్, జస్ట్ 2 గుప్పెడు. దాని తర్వాత ఇంకా ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్న లీక్స్, దాని తర్వాత అదే సేమ్ ఫైన్ చాప్ చేసుకున్న సెలరీ, పచ్చి కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ మరియు ఆకుకూరలు, ఫైన్లీ చాప్డ్ పార్స్లీ. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత two teaspoons of mayonnaise, కొద్దిగంత నిమ్మకాయ రసం, లాస్ట్ కి ఈ సాలెడ్ లో మన తోడు దొంగలు సాల్ట్ అండ్ పెప్పర్ లేకపోతే ఆ మజా రాదు. సో వీళ్ళని కూడా
స్పెషల్ గెస్ట్స్ లాగా ఈ పార్టీలోకి ఇన్వైట్ చేసేస్తే ఇంకిప్పుడు మనం ఈ సాలెడ్ని తిప్పడం ఒక్కటే మిగిలింది. సాలెడ్ ఏ సాలెడ్ అయినా కూడా ఫ్రూట్తో చేసినా, వెజిటబుల్తో చేసినా, లీవ్స్తో చేసినా, చెట్టుతో చేసినా, పుట్టతో చేసినా, దేంతో చేసినా కూడా సాలెడ్ని ఎప్పుడు కూడా స్పాటిలాతోనే టాస్ చేయండి. చేతితో టాస్ చేస్తే అప్పుడప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో పనీర్ లాంటివి, టోఫు, నట్స్, ఇక్కడ పళ్ళు, అవన్నీ అప్పుడప్పుడు నలిగిపోయి సాలెడ్ చూడడానికి బాగుండదు కానీ తినడానికి బాగుంటుంది. చూడడానికి బాగున్నప్పుడు ఇంకా అదంత పెద్ద యాపటైజింగ్గా ఉండదు కదా. సో అందుకని జనరల్గా సాలెడ్ని ఎప్పుడు స్పాటిలాతోనే టాస్ చేయమంటారు. ఓకే, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం ఉంచుకొని సో ఈ విధంగా జాగ్రత్తగా 2-3 సార్లు బాగా కలిపేసుకున్న తర్వాత మనకి ఏర్పడేది మన అద్భుతమైన వాల్డ్రాఫ్ సాలెడ్. వాల్డ్రాఫ్ సాలెడ్ని ఇప్పుడు మనం ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ బౌల్లో ప్లేట్ చేసి దాన్ని ఇక్కడ మిగిలిపోయిన వాల్నట్స్, కొద్దిగంత పార్స్లీ, అలాగే ఇక్కడ నాకు ఫ్యాసినేటింగ్గా అనిపించే లాస్ట్ మినిట్కి ఏమైనా ఇంగ్రీడియంట్ ఉంటే దాంతోపాటు ఒక్కసారి గార్నిష్ చేసి మీకు చూపిస్తాను. చూపించడంతో అయిపోదు, నేను తినిన తర్వాత వాల్డ్రాఫ్ సాలెడ్ గురించి ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి. వాల్డ్రాఫ్ సాలెడ్కి ఇంకా కొన్ని అడిషన్స్ ఏం చేయొచ్చు, సబ్ట్రాక్షన్స్ ఏం చేయొచ్చు, ప్లస్ మైనస్లు ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ప్లేటింగ్ జరిగినంత వరకు కొద్దిగా ఓపిక పట్టండి, దాని తర్వాత మళ్ళీ నేను కొద్దిసేపు చూద్దాం. ఈడెన్ వాన్ వాల్డ్రాఫ్ అనే ఒక ఫేమస్ షెఫ్ ఉండేవాడు. ఆయన తయారు చేసిన రెసిపీ, అందుకే ఇది వాల్డ్రాఫ్ సాలెడ్ అయింది. నేను అనుకున్నట్టు ఇది వాల్నట్కి హనీ డ్రాప్ లాంటి మధ్యలో మిక్స్చర్లో ఏదో పేరు ఇలా పట్టుకొని కలిపేసి తయారు చేసిన పేరు అనుకున్నా కానీ కాదు. ఈడెన్ వాన్ వాల్డ్రాఫ్ అని షెఫ్, వెరీ వెరీ ఫేమస్ షెఫ్, ఆయన తయారు చేసిన రెసిపీ కాబట్టి ఆయనకి ట్రిబ్యూట్గా ఈ రెసిపీని తర్వాత ఎవరో వెతికి ఆయనకి అంకితం చేసి ఇది మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఫేమస్ చేశారు. ఫేమస్ చేసినందుకు ఇప్పుడు మనం కూడా తయారు చేసుకున్నాం కాబట్టి ఒకసారి తిని చూద్దాము ఎలా ఉందో. దీంట్లో కమ్మగా కరిగేటట్టు మేయోనేజ్ ఉంది, స్వీట్గా తినడానికి యాపిల్స్ ఉన్నాయి, కరకరమనడానికి వాల్నట్స్ ఉన్నాయి, కసుబుస్సుం అనుకుంటూ అద్భుతమైన ఫ్లేవర్లు తగిలిస్తున్నా, సెలరీ ఉంది, లీక్స్ ఉన్నాయి, పార్స్లే ఉంది, సాల్ట్, పెప్పర్ ఉన్నాయి, నిమ్మకాయ రసం కూడా ఉంది. దీనికంటే కంప్లీట్ మీల్ ఇంత సింపుల్గా మీరు తయారు చేసుకోవాల్సింది నాకు తెలిసి ఇంకేమీ లేదు. నా మాట వినండి, ఈ రెసిపీ ట్రై చేసి తినిన తర్వాత మీకు ఏమనిపించిందో చాలా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. మనం ఫ్రాంక్గా నాకు ఒక రివ్యూ రాసి పంపండి, నేను వెయిట్ చేస్తూ ఉంటా. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి. టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయిపోయినా, లేకపోతే మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్ కోసమైనా కూడా మా ఫేస్బుక్ పేజ్కి కానీ మా యూట్యూబ్ ఛానల్కి కానీ సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, అలాగే www.youtube.com/etvabhiruchi. డోంట్ మిస్ ఇట్, కీప్ వాచింగ్ టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. ఈ బరువు పెరగడానికి తయారు చేసుకున్న ఈ రెసిపీ పేరు జాపనీస్ భాషలో సుకియాకి.